రచ్చ చేయొద్దు, దీన్ని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పేసి. కాబట్టి మన మీడియాకి కొంచెం దొరికితే చాలు అంత చేస్తారు కదా, చేయడం స్టార్ట్ చేసినారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసినాడంట. మరి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుని కార్యకర్తల కోసం అని చెప్పేసి ఇన్సూరెన్స్లు కడుతున్నాడు. అదే తన సొంత డబ్బుని కౌలురైతు భరోసా యాత్రకి ఇచ్చినాడు. అదే సొంత డబ్బుని పార్టీ ఆఫీస్కి వచ్చి ఏదైనా కష్టకాలంలో ఎవరైనా వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఇచ్చినాడు. అదే విధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దాన ధర్మాలు చేసినాడు లెక్కపత్రం లేదు. ఆయన ఒక ప్రొడ్యూసర్ నాశనం అయిపోవడం ఏదో జరిగి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు వస్తే కానీ దానికి సంబంధించి మనం రియాక్ట్ అవ్వచ్చు. ఏదేమైనప్పుడు కూడా బండ్ల గణేష్ గారు అయితే క్లియర్గా చెప్పేసినారు, సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాలో ప్లాన్ చేసుకోకపోవడం మీ తప్పు. మీకోసం పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్ షీట్స్ వేస్ట్ చేసుకున్నారు, ప్రత్యక్ష సాక్షిని నేను అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఇంకా ఇంత రచ్చ అయితే కనుక తప్పనిసరిగా బండ్ల గణేష్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు.